ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున అందరికీ జైభీములు. అయితే పార్టీలకు అతీతంగా మనం మాట్లాడుకుందాం. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుంచి 24 దాకా అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉంటే, ఆ సమయంలో మన రాష్ట్రానికి హోంమంత్రిగా మేకతోటి సుచరిత, ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ఈమె మరి సుమారుగా 3 సంవత్సరాల పాటు హోంమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉండటం జరిగింది. ఆ తర్వాత జగన్ రెడ్డి సమక్షంలోనే 2 సంవత్సరాల కాల వ్యవధిలో ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆమె తానేటి వనిత అనేటటువంటి ఆమె 2 సంవత్సరాలు హోంమంత్రిగా ఉండటం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి కాలంలో 3 సంవత్సరాలు ఒక ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందినటువంటి దళిత ఆమె, మరి 2 సంవత్సరాలు ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి దళిత ఆమె హోంమంత్రిగా వ్యవహరించడం జరిగింది. ఆ తర్వాత 2024 నుంచి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వము అధికారంలో ఉన్నటువంటి సమయంలో మరి వంగలపూడి అనిత అనేటటువంటి ఆమెను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోంమంత్రిగా నియమించడం జరిగింది. 1.5 సంవత్సరం అయిపోయి 2వ సంవత్సరం కూడా జరుగుతున్నది. అయితే వాస్తవంగా మన భారతదేశంలో 29 రాష్ట్రాలుంటే 7 కేంద్ర పాలిత ప్రాంతాలుంటే మొత్తం 36 ఉంటే 36లో మన దేశము సంవత్సరంలో అంటే ఒక్కసారి ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్కి ర్యాంకర్లను విడుదల చేస్తుంది దేశవ్యాప్తంగా. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనా సమయంలో మన రాష్ట్రానికి పోలీసు వ్యవస్థ ర్యాంకుల్లో దేశంలో మొదటి ర్యాంక్ వచ్చింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో, మరి హోంమంత్రిగా ఉన్నటువంటి వంగలపూడి అనిత ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు మన భారతదేశము ఈ 36 రాష్ట్రాలకు సంబంధించి మనకి 36వ స్థానం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలీస్ డిపార్ట్మెంటు పనితీరులో ర్యాంకు విధించడం జరిగింది. అయితే దీన్ని ఎందుకు చెబుతున్నానంటే 1వ ర్యాంక్ వచ్చినా 36వ ర్యాంక్ వచ్చినా హోంమంత్రులు దళితులు, ఎస్సీ మాల కులానికి చెందినటువంటి వారున్నా, ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వారున్నా ఎవరున్నా కూడా మనకు ఒరిగింది ఏం లేదు. సామెత ఒకటి ఉంది, మరి పళ్ళు రాలగొట్టుకోవడానికి ఏ రాయైనా ఒకటే, ఎలుకను పట్టడానికి ఏ పిల్లైనా ఒకటే అనేటువంటి సామెత ఒకటి ఉంది. అయితే దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈ జగన్మోహన్ రెడ్డి మరి 5 సంవత్సరాల పరిపాలనలో ఈ ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు నగరంలో ఈ తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో నా దగ్గర ఇది పూర్తిగా ఆధారాలతో ఉన్నాయి. ఎఫ్ఐఆర్ నెంబరు 59/2023. అయితే ఈ ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు విచారణాధికారిగా ఒంగోలు డిఎస్పీ నారాయణ స్వామి రెడ్డి విచారణాధికారిగా ఉన్నాడు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ దళిత యువకులను కొంతమంది అగ్రకులాలకు చెందినటువంటి వారు తలకాయలతోటి కూడా భద్రగా పగలగొట్టడం జరిగింది. ఇది వీడియోలు క్లిప్పింగ్లు, మీరు వీడియో కూడా చూడొచ్చు, ఈ ఫోటోలు. ఇది జరిగింది. దీనిని ఎఫ్ఐఆర్ ఎస్సీ ఎస్టీ కేసు చేసిన తర్వాత ఈ యొక్క విచారణాధికారి ఇక్కడ అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, ప్రకాశం జిల్లాలో మంత్రిగా కొనసాగుతున్నారు, మంత్రి కొడుకు కూడా ఉన్నాడు. ఈ కొడుకు అనుచరుడు అని చెప్పి అప్పుడున్నటువంటి డిఎస్పీ నారాయణ స్వామి నాకు కూడా ఫోన్లు చేసి ఆ మంత్రి గారు కొడుకు ప్రెజర్ చేస్తున్నారు, ఈ కేసు రెఫరల్ చేయాలని. అసలు పూర్వపరాలతోటి పక్క ఆధారాలతో ఉన్నా కూడా రెఫరల్ చేసి పడేసి ఈ కేసు ఫాల్స్ కేసు అని చెప్పి ఛార్జ్షీట్ అంటే వేసే సమయంలో విచారణలో కొట్టడం జరిగింది, కానీ వీళ్ళని కులం పేరుతో దూషించలేదు అని ఈ కేసును రెఫరల్ చేయడం జరిగింది. ఇది గమనించండి, మీకు ఆధారాలతో అన్నింటి చూపిస్తా. ఆ తర్వాత ఇప్పుడు నిన్నగాక మొన్న అంటే ఒక 4 నెలల క్రితం ఈ యొక్క ప్రకాశం జిల్లాలో కొండేపి రిజర్వ్డ్ నియోజకవర్గంలో పన్నలూరు మండలం పన్నలూరు పిఎస్ పక్కన పొగాకు బ్యార్నీలు కలవడానికి మా దళిత యువకుడు వెళ్తే అక్కడ అగ్రకులాల వారు తాగి ఇష్టానుసారంగా మరి ఇతన్ని కూడా అంటే గుండె ఆపరేషన్ చేయించుకొని ఉండే బైపాస్ సర్జరీ జరుగుతున్నటువంటి వ్యక్తిని రక్తం ముక్కల మిట నోట మిట చెవుల మిట వచ్చేటట్టుగా కొట్టి పడేసితే ఇది హాస్పిటల్కి కూడా మేము తీసుకురావడం జరిగింది. చాలా దీనికి కూడా వీడియోలన్నీ మా దగ్గర ఉన్నాయి. ఇది ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద అంటే దీని ఎఫ్ఐఆర్ నెంబరు 18/2025. ఇది కనిగిరి డిఎస్పీ. ఈ కనిగిరి డిఎస్పీ గ్రూప్ 1 అధికారి సాయి ఈశ్వర్ యశ్వంత్ అనేటటువంటి ఆయన విచారణాధికారిగా ఉంటే, ఇక్కడ విచారణ నేను వెళ్ళి ఇక్కడ కొండేపి సిఐ, పొన్నలూరు ఎస్ఐ, కనిగిరి డిఎస్పీ ఆధ్వర్యంలో విచారణ జరిపించాము. ఇది పక్కాగా అక్కడ ఉన్నటువంటి వారందరూ సాక్ష్యాధారాలతో చెప్పినా కూడా దీన్ని కూడా రిఫరల్ చేశాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి టైంలో హోంమంత్రులు దళితురాళ్ళు ఉన్నా కూడా పక్కా ఆధారాలతో ఉన్న అట్రాసిటీ కేసును ఇక్కడ ప్రజాప్రతినిధులు ఆ సిఫార్సులతోటి వారు రెఫరల్ చేస్తే, ఈరోజు మళ్ళా
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొండెపి నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి ఒక దళితుడయ్యండి, హోంమంత్రి దళితురాలు అయ్యండి, పక్కా ఆధారాలు ఉన్న కూడా కేసును మళ్ళీ రిఫరల్ చేయడం జరిగింది. ఈ డిఎస్పీలు అంటే వాస్తవంగా డిఎస్పీ స్థాయి అధికారి సీనియర్ అయి ఉంటాడు, చట్టాలు తన పని తను తీసుకొని పోవాలనే నేపథ్యంలో ఇక్కడ ప్రజాప్రతినిధుల సిఫార్సు మేరకు ఇది నగ్న సత్యమైనా కూడా ఆధారాలు ఉన్నా కూడా ఏదో ఒక వంక పెట్టి రెఫరల్ చేస్తున్నారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత మరి గిరిజన యువతకు మరి అందరికీ ఎందుకు చెప్తానంటే ఇక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా మరి హోంమంత్రులు మన దళితురాళ్ళైనా మరి గిరిజనురాళ్ళైనా కూడా ఎవరైనా కూడా పక్కా ఆధారాలున్నా పూర్వపరాలున్నా కొట్టినా చంపినా మానభంగాలు చేసినా మర్డర్లు చేసినా ఈ యొక్క ప్రజాప్రతినిధుల సిఫార్సు మేరకు రెఫరల్ చేస్తున్నారు. ఇది గమనించండి మీరు. అంతేగాని పార్టీలకు అతీతంగా పార్టీలకు ఆపాదించనన్న మాట్లాడకండి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా మనకు న్యాయం జరగట్లా. కొంతమంది ఆయన న్యాయం చేస్తారంటారు, కొంతమంది ఈయన న్యాయం చేస్తారంటారు. ఇది ఎక్కడ దాకా పోతుంది గమనించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాను.